ప్రార్థన చేసుకుని రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషబ ప్రార్థనతో నేటి కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన మోషబ ప్రార్థన. పరలోకం మాకు తండ్రి వచ్చి మీకు తండ్రి వాకింగ్ చేయండి. మాకు మీ ధనబాలని శక్తి జ్ఞానం తండ్రి తండ్రి మాకు తెలియని జ్ఞానాన్ని తండ్రి ఇది తండ్రి రాత్రి రాసాము యోగ్రం తండ్రి 27 అధ్యాయం చదివాను. మాకు మీ తెలియని జ్ఞానాన్ని తండ్రి ఇంకా తండ్రి అనారోగ్య గారు నేను ఆయన ముట్టి బస్సు పంచండి యేసుక్రీస్తునామమున వేతన పరతండ్రి ఆమేన్. జయతెలు ప్రార్థన. ప్రార్థన ఫలితం రోటరీ కథ వాకు జరుగుతున్న కథండి మా మొన్న రాత్రి శ్రీలాచి రోటరీ కథండి వాకి జరుగుతుంది మీద సత్యని సామంతి రోటరీ కథండి వాకి జరగ మీద సత్యని సామంతి రోడ్డు ఈ రోటరీగా ఉదయగిరి సంఘ ప్రార్థన చేస్తున్నదండి. ఉదయగిరి సంఘం తీయించడంతో సంకాపన కూడా చేయించాను. అదే పిల్లలను కూడా తీయించాను, కుటుంబాన్ని కూడా తీయించాను తండ్రి. వేసనాన్ని కూడా తీయించాను, సంకాపన తీయించాను, అక్కడ పోస్తాను బీలరాజాన్ని కూడా తీయించాను తండ్రి. ఇంకా అన్న రోగులందరూ టెస్ట్ యేసుక్రీస్తు పరమ తండ్రి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును ప్రేమ కలిగిన కృప కలిగిన పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నేను రాత్రికాలపు కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని నేను మీ సన్నిధి కాంతులను మాపై ప్రకాశింపజేస్తున్నందుకే కృతజ్ఞతలు ప్రభువా. మరి యొక్క సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఉదయకాల సమయాన్ని ముగించుకుని ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలతో నాయన వ్యక్తిగత ప్రార్థనలతో విశ్వాస ప్రార్థనలతో ప్రభు మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తున్నారు తండ్రి. ప్రియులైన పరిశుద్ధులందరినీ ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. అలాగే తండ్రి మరి రాత్రికాల సమయంలో మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో నాయన పరిశుద్ధాత్మ ప్రేరణతో పరిశుద్ధాత్మ సహాయంతో తండ్రి ఇదిగో ప్రార్థనా పూర్వకంగా నాయన ఈ కుటుంబ ప్రార్థన మేము ప్రారంభిస్తూ ఉండగా మీ యొక్క సహాయ సహకారాలు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభువా మరి యొక్క సమయంలో తండ్రి ఈ పరిచర్యను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించమని దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభువా మరి యొక్క సమయంలో మా యొక్క స్థానిక సంఘాలని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. స్థానిక సంఘంలో ఉన్నటువంటి నాయన పెద్దలను బట్టి పురుషులను బట్టి స్త్రీలను బట్టి నాయన యవనస్తులను బట్టి సహోదరులను బట్టి యువ సేవక బృందాన్ని బట్టి నాయన మీకు కృతజ్ఞతలు తండ్రి. మరి నాయన ఈ రోజు నాయన ఈ దినంలో నీ బిడ్డలు వేయి ప్రయాసాలతో ఎంతమంది బిడ్డలు అయితే కష్టపడి నాయన పనులు చేసుకుని ప్రభు కుటుంబాలకి నాయన ఆర్థికంగా కుటుంబాలను బలపరుచుకుంటున్నారు ప్రభు. అలాంటి వారందరికీ రెక్కలకు ఆరోగ్యాలు అనుగ్రహించండి. వారి ఉపాధులను వారి చేతులను మీరు దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభు. మరి యొక్క సమయంలో తండ్రి నాయన మా యొక్క స్థానిక సంఘ దైవ సేవకులకు ఉన్నటువంటి నాయన బిఎల్ రాజు గారిని వారి కుటుంబాలను నాయన మీరు దీవించి ఆశీర్వదించినందుకు వందనాలు తండ్రి. 2 సంఘాలని తండ్రి మీ యొక్క సన్మార్గంలో సత్య మార్గంలో నడిపించడానికి వారు ప్రయాసపడుతున్న ప్రయాసం అంతట్లోనూ పోరాటం అంతట్లోనూ మీ సహాయ సహకారాలు అనుగ్రహించండి తండ్రి. సంఘం ద్వారాగా నాయన 2026 సంవత్సరంలో అనేక కార్యాలు జరిగించారు ప్రభు. మరి నాయన రాబోతున్నటువంటి నాయన తండ్రి నెలలో కూడా కొన్ని కాచేరి కార్యాలు చేయడానికి సంఘం అంతా సిద్ధపడుతుండగా మీ సహాయాలు తెచ్చి ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభు ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్నటువంటి పరిచర్య నాయన మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నేను అందరికీ ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో చక్కటి సమయానికి మనం వచ్చాము. మరి అయితే ఈ యొక్క సమయంలో చిన్న పాటని పల్లవిని పాడుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థనలో మనం అందరూ ముందుకు వెళ్ళిపోదాం నాయన. ఈ సృష్టి కలిగించి నడిపించినది దైవమే, ఈ భూమిపై ఉన్న నరులంతా తన పిల్లలే, నీకోసమే ఎదురు చూశాడని ఈ తరములో నీవు రావాలని తన మహిమకే కీర్తి తేవాలని నేస్తమా దేవుని ఆశ తనకు పిల్లలు కావాలని ఆ తండ్రి పనిలోనే
బ్రతుకంతా సాగాలని ఈ సృష్టి కలిగించి నడిపించినది దైవమే. ఈ భూమిపై ఉన్న నరులంతా తన పిల్లలే. మోషే వలె నడిపించుము, విసిగించి నా మాట నువ్వు మరువకు. ఏ పదవిని ఆశించకు, శోధించిన నీవు పని మానకు. అవమానమే ఎదురైనా బహుమానమే ఉంది గురు చూడుము. దేవుని ఆశ నీవే కావాలని, దేవుని తనకు పిల్లలు కావాలని, ఆ తండ్రి పనిలోనే బ్రతుకంతా సాగాలని. దేవుని ఆశ తనకు పిల్లలు కావాలని, ఆ తండ్రి పనిలోనే బ్రతుకంతా నగాలని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నాయన మంచిదండి. మరి యొక్క సమయంలో యోబు గ్రంథము 27వ అధ్యాయం మనం చదువుకుందాం ప్రియులారా. గతించిన రాత్రికాల సమయంలో మరి 26, 27, ఈ 25, 26 ఈ 2 అధ్యాయాలు మనం చదువుకుని మరి పరిచర్యలు ముందుకెళ్ళాం కదా ప్రియులారా. ఈ రాత్రికాల సమయంలో కూడా మరింత ముందుకు వెళ్ళి మనం ప్రయత్నాలు చేద్దాం. యోబు గ్రంథము 27వ అధ్యాయము లేఖన భాగాలుగా చదువుకుందాం. యోబు ఇంకను ఉపమాన రీతిగా ఎట్లనెను, నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసికారంధ్రములో ఉండుటను బట్టి నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవము తోడు నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తిని తోడు నిశ్చయముగా నా పెదవులు అబద్ధమాడుట లేదు. నా నాలుక మోసమునుచ్చరించుట లేదు. మీరు చెప్పిన న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను. మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడవను. నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును. నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. నాకు శత్రువులైన వారు దుష్టులుగా కనబడుదురు గాక. నన్ను ఎదిరించు వారు నీతి లేని వారుగా కనబడుదురు గాక. దేవుడు వాని కొట్టివేయినప్పుడు వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారమేది. వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వాని మొర్ర వినునా. సర్వశక్తుని యందు ఆనందించుచున్నావా. 10వ వచనం చదువుకుందానన్న. వాడు సర్వశక్తిని యందు ఆనందించునా. వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా. దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను. సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. మీలో ప్రతివాడు దాన్ని చూచి ఉన్నాడు. మీరెందుకు కేవలం వ్యర్థమైన వాటిని భావించుదురు. దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది. ఇది బాధించువారు సర్వశక్తిని వలన పొందు స్వాస్యము. వారి పిల్లలు విస్తరించిన ఎడల అది ఖడ్గము చేత పడుటకే గదా.
ధర్మము చేతపడుటయే కదా. వారి సంతానమునకు వారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు. చాలినంత ఆహారం దొరకదు. వారికి మిగిలిన వారు వారికి మిగిలిన వారు తెగుల వలన తెగుళ్ళ వలన చచ్చి చచ్చి పాతి పెట్టబడిదరు. పాటి పెట్టబడరు. వారు విధవరాండ్రు వారి వరాండ్రు రోదనము చేయకుండిరి. రోదనం చేయకుండిరి. ధూళి ఎంత విస్తారముగా ధూళి ఎంత విస్తారముగా వారు వెండిని పోగు చేసెదరు. వారు వెండిని పోగు చేసేదారు. జిగటమట్టుగానున్నంత జగడమంతుగా ఉన్నంత విస్తారముగా విస్తారముగా వస్త్రములను సిద్ధపరచుకున్నదు. వస్త్రము సిద్ధపరచుకుందరు. వారు దాన్ని సిద్ధపరచుకునిటియే గాని వారు దాన్ని సిద్ధపరచుకునేగా గాని నీతిమంతులు దాన్ని కట్టుకుందురు. నీటి మందు దాన్ని కట్టుకుందరు. నిరపరాధులు ఆ వెండిని పంచుకుందురు. నిరపరాధాన్ని పెంచుకుందరు. పురుగులు గుల్ల వంటి ఇండ్లు గుళ్ళ వంటి ఇండ్లు వారు కట్టుకుందురు. వారు కట్టుకుందరు. కావలివాడు కట్టుకొను గుడిసె వంటి ఇండ్లు వారు కట్టుకుని గుడిసింటి వారు కట్టుకుందురు. వారు ధనము గలవారై వారు ధర్మ గలవారై పండుకొందురు గాని పండుకుందరు గాని మరలా లేవరు. మరలా లేవరు. కన్నులు తెరవగానే లేకపోదురు. కన్నులు తెరవగానే లేకపోదురు. భయములు జల ప్రవాహముల వలె జల ప్రహారం వారిని తరిమి పట్టుకొనెను. వారి తరిమి పట్టుకొనెను. రాత్రి వేళ తుఫాను వారిని ఎత్తుకుని పోవును. తుఫాను వారిని ఎత్తుకుని పోవెను. తూర్పు గాలి వారిని కొనుపోగా వారి సమసిపోవుదురు. అది వారి స్థలములలో నుండి వారిని ఊడ్చివేయును. ఏమీ కరుణ చూపకుండా దేవుడు వారి మీద బాణములు వేయును. వారు ఆయన చేతిలో నుండి తప్పించుకొని గోరి ఇటు అటు పారిపోదురు. మనుషులు వారిని చూసి చప్పట్లు కొట్టుదురు. వారి స్థలములో నుండి వారిని చీకొట్టి తోలివేయుదురు. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వెనుకడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో యోబు గ్రంథం 27వ అధ్యాయంలో మరి దేవుడు చాలా విశేషమైనటువంటి సందర్భాలను ఇక్కడ ఈ అధ్యాయం ద్వారాగా మన అందరితో మాట్లాడుతున్నారు, ఆయన పలికిస్తున్నారు. ఇందుకు ఈ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాలు, సన్నివేశాల వెనకాల దేవుని యొక్క ఆలోచనల ఉద్దేశాలను మనం తెలుసుకుని నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి సందర్భాలు ఎన్ని వచనాలు ఉన్నాయి? దీంట్లోని సుమారుగా 23 వచనాలు ఉన్నాయి. ఎన్నో అధ్యాయం ఇది? ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? యోబు గారు మాట్లాడుతున్నారు. వెరీ గుడ్. యోబు గారు ఏమని మాట్లాడుతున్నారు అని అంటే ఈ 27వ అధ్యాయంలో మొదటి నుంచి ఈ యోబు గ్రంథం 27వ అధ్యాయాన్ని 2 భాగాలుగా మనము విడగొట్టుకోవచ్చు. ఎన్ని భాగాలుగా నాయన? 2 భాగాలుగా. మొదటి భాగం ఏంటంటే యోబు తన నిర్దోషత్వమును నొక్కి చెబుతున్నాడు అనమాట. యోబు గారు ఏం చేస్తున్నాడు ఆయన? తన నిర్దోషత్వాన్ని నొక్కి చెబుతున్నాడు అనమాట. మొదటిది 1 నుంచి 6 వచనాలు. ఇక రెండోది ఏంటంటే 7 నుంచి 23 వచనాలు. రెండోది ఏంటైనా 7 నుంచి 23 వచనాలు దేవుడు దుష్టుల్ని ఏం చేస్తాడో చెబుతున్నాడు అనమాట. దేవుడు దుష్టుల్ని ఏం చేస్తాడో యోబు గారు చెప్తున్నాడు. మొదటి సందర్భంలో ఏం చెప్తున్నాడు ఆయన? తన నిర్దోషత్వాన్ని చెబుతున్నాడు మొదటి సందర్భంలో. రెండో సందర్భంలో ఏం చెప్తున్నాడు ఆయన? దుష్టుల్ని ఏం చేస్తాడో చెప్తున్నాడు. 2 భాగాలుగా 27వ అధ్యాయాన్ని మనం విడగొట్టుకుంటాం. మొదటి భాగం ఏంటి? తన నిర్దోషత్వాన్ని నొక్కి చెబుతున్నాడు. రెండోది ఏంటి? దుష్టుల్ని ఎలా శిక్షిస్తాడో, దేవుడు దుష్టుల్ని ఏం చేస్తాడో, ఎలా శిక్షిస్తాడో చెబుతున్నాడు. ఈ 2 భాగాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు 27వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. 27 అలా ఎప్పుడు కూడా తీయకూడదానే. 27వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. చదవాలి అక్కడ. యోబు ఇంకను ఉపమాన రీతిగా ఎట్లనను. యోబు ఇంకను అని అంటే తన శిష్యులందరూ తన స్నేహితులందరూ మాట్లాడతాడని చూశాడు, కానీ ఎవరూ మాట్లాడట్లేదు. అందుకని యోబు ఏం చేస్తున్నాడు? ఇంకను ఉపమాన రీతిగా యోబు ఇంకను ఉపమాన రీతిగా ఎట్లనను, నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి. ఏమంటున్నాడు ఈయన? నా ఊపిరి నాలో పూర్ణంగా ఉండటాన్ని బట్టి. అదనమాట. నేను ఇంత బలం కలిగి ఉన్నానంటే, నేను ఇంత శక్తి కలిగి ఉన్నానంటే కేరఫ్ వాటర్స్ ఎవరు చెప్తున్నామంటే హార్లిక్స్, బూస్ట్ కాదు. వీటన్నిటిని సృజించినటువంటి దేవాతి దేవుని బట్టి నేను
బలంగా ఉన్నానని చెప్పాలి. అలాగే యోబు అంటున్నాడు, నా ఊపిరి ఇంకనూ నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు దేవుని ఆత్మ నా నాసికారంధ్రములో ఉండుటను బట్టియు. దేవుని ఆత్మ ఏం చేసిందట? దేవుని ఆత్మ నా నాసికారంధ్రాల్లో ఉండుటను బట్టియు. దేవుని ఆత్మ ఎక్కడుందట ఈయనకి? నాసికారంధ్రాల్లో. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు ఈయన? ఒకసారి ఆదికాండం 2:7 చూడండి. అక్కడి నుంచి కోట్ చేసి మాట్లాడుతున్నాడు యోబు గారు. తన స్నేహితులందరికీ ఇప్పుడు వాక్యాన్ని బోధిస్తున్నాడు యోబు గారు. చూద్దాం ఆ సందర్భాన్ని. ఒకసారి ఆదికాండం 2:7 చదువునానా? 2:7 తిప్పు, వెనక్కి తిప్పు. 7 చూడు. 7 ఇది ఆగమ నువ్వు ఆగు. ఇదిగో 7 చదువు. దేవుడైన యోహాను నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. వాని నాసికారంధ్రాల్లో దేవుడు ఏం ఊదాడు? జీవవాయువును ఊదాడు. అందుకనే మనిషిగా మార్చబడ్డాడు. దేవుని పోలిక సృష్టింపబడ్డాడు. అది యోబు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఎక్కడో ఆదికాండం 2:7 రాయబడినటువంటి మాటని ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? యోబు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరికే? తన స్నేహితులందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. దేవుని ఆత్మ నా నాసికారంధ్రాల్లో ఉండిటిని బట్టి నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవము తోడు నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తిని తోడు నిశ్చయముగా నా పెదవులు అబద్ధం పలుకుట లేదు. యోబు గారు చెప్తున్నారనమాట. ఎవరు చెప్తున్నాడు? తన ఫ్రెండ్స్కి చెప్తున్నాడు అనమాట. తన స్నేహితులు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నిశ్చయముగా నా పెదవులు అబద్ధం ఆడట్లేదు. అంటే అబద్ధం ఆడట్లేదు అంటున్నాడంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు? నిజాలు మాట్లాడుతున్నాడు, సత్యాలు మాట్లాడుతున్నాడు, వాస్తవాలు మాట్లాడుతున్నాడు అనమాట. ఎవరు? యోబు గారు. నిశ్చయముగా నా పెదవులు అబద్ధం పలుకోవట్లేదు, నా నాలుక మోసమును ఉచ్చరించట్లేదు. నా నాలుక ఏం చేస్తట్లేదట? మోసాన్ని ఉచ్చరించట్లేదట. మరి ఏం ఉచ్చరిస్తుంది? నాలుక కూడా ఆయన నీతిని మాట్లాడుతుంది. నా నాలుక నీ నీతిని గురించి నిత్యము మాట్లాడిన అంటాడు. నా నాలుక నిత్యము అని అంటాడు అక్కడ మాట్లాడుతూ సామెతల గ్రంథంలో. కనుక ఇక్కడ యోబు గారు కూడా ఏమంటున్నాడు? నా నాలుక మోసమును ఉచ్చరించట్లేదు, మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రమును ఒప్పుకోను అంటున్నాడు. ఎవరు చెప్పేది? తన స్నేహితులు చెప్పేది అస్సలే నేను ఒప్పుకోను అంటున్నాడు యోబు గారు. కారణం ఏంటి? ఈయన జ్ఞానవంతుడు కనుక. కారణం ఏంటి? ఈయన దేవుని చేత కలగజేయబడిన వాడిని ఎరిగాడు. ఎలా ఎరిగాడు? యెషయా గ్రంథంలో మనకు ఒక మాట ఉంటుంది. యాకోబు, నిన్ను సృజించిన వాడిని నేనే, నిన్ను నిర్మించిన వాడిని నేనే, నీవు నా సొత్తు యాకోబు అని మాట్లాడతాడు యెషయా గ్రంథంలో. యెషయా గ్రంథం 43:1 మనకు ఆ మాట కనబడుతుంది. యెషయా గ్రంథము 43:1 తీయగలిగితే తీయాలి. మరి సమయం అయిపోతుంది మనకి. చూసావా? 43 ఇదిగో 1 ఇంకా తీయాలి. అదిగో. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడునగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడునగు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటున్నాడు. ఏం చేశాడట? నేను నిన్ను విమోచించాను అంటున్నాడు. ఇప్పుడు యోబును కూడా ఏం చేశాడు? దేవుడు విమోచించాడు కనుక ఆయన మాట్లాడుతున్నాడు. నా పెదవులు అబద్ధం ఆడట్లేదు, నా నాలుక మోసమును ఉచ్చరించట్లేదు. మరి ఏం ఉచ్చరిస్తుందయ్యా ఆయన నాలుక? ఏం ఉచ్చరిస్తున్నాడు ఆయన? చూడండి 5వ వచనం అంటున్నాడు, మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రం ఒప్పుకోను అంటున్నాడు. అంటే తన స్నేహితులు చెప్పేదంతా ఏం కాదట? న్యాయం కాదట. న్యాయం అయితే ఆయన ఒప్పుకుందుడు. అన్యాయం మాట్లాడుతుంటే, అక్రమం మాట్లాడుతుంటే ఇతను ఎలా దాన్ని ఒప్పుకుంటాడు? అందుకని అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? మీరు చెప్పినది న్యాయమని నేను ఎంత మాత్రం ఒప్పుకోను. వాళ్ళు చెప్పేది న్యాయమని ఎంత మాత్రం ఒప్పుకోనని ఎందుకంటున్నాడంటే, నీతి న్యాయ యథార్థతలు అంటే ఏంటో యోబుకు బాగా తెలుసు కనుక. వాళ్ళు చెప్పేది పైపైన సంగతులు చెబుతున్నారు, లోతుల్లోనికి వెళ్ళట్లేదు. లోతైన ఎవరికి తెలుసు? ఇప్పుడు యోబు గారికి తెలుసు. అందుకని ఏమంటున్నాడు ఆయన? మీరు చెప్పినది న్యాయమని నేను ఎంత మాత్రమును ఒప్పుకోను, మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను వదలనంటున్నాడు. చూసారా ఏం వదలడట ఈయన క్వాలిటీ? నేను మరణమైనా మరణిస్తాను కానీ నా యథార్థతను మాత్రం నేను వదలనంటున్నాడు. దీన్ని కలిగి ఉండాలి మనం. మరణం వచ్చినా సరే మనం ఏం చేయకూడదు? యథార్థతను వదలకూడదు. మరణం వచ్చేస్తుంది కదా అని
మరణం నన్ను చంపేస్తుందేమని భయపడిపోయి నీ యథార్థతను వదిలేస్తే దానికి వాల్యూ ఉండదు. అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడు ఆయన, మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడవను, నా నీతిని విడవక గట్టిగా పట్టుకుంటాను అంటున్నాడండి. యథార్థతగా ఉన్నటువంటి వాడు తన నీతిని ఎలా పట్టుకుంటాడట, గట్టిగా పట్టుకుంటాడంట. అందుకని యేసుక్రీస్తుల వారు కూడా ఒక మాట అన్నారు, మీకు కలిగిన వాటిని గట్టిగా పట్టుకోండి అంటాడు ప్రకటన గ్రంథంలో. నీకున్న వాటిని గట్టిగా పట్టుకోవాలట. ఎలా పట్టుకోవాలమ్మా, గట్టిగా పట్టుకోవాలి. నీ భక్తిని పట్టుకోవాలి, నీ విశ్వాసాన్ని పట్టుకోవాలి. గాలికి అటు ఇటు ఎగరగొట్టు పొట్టువలే ఉండకూడదు మనం. మరి ఎలా ఉండాలి, వాటిని గట్టిగా పట్టుకునేటువంటి వారిగా ఉండాలి అంటున్నాడు. మరణమగు వరకు నేను యథార్థతను వదలను, నా నీతిని విడవక దాన్ని గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదంటున్నాడు. ఇదండి ఏంటి ప్రకటన. వద్దు, ఇంక ఇక్కడే చూసేసుకుందాం మనం, టైం లేట్ అయిపోతాం మనకి. ఇప్పుడు 6వ వచనం చదువునానా, 7వ వచనం చదువు, 6వ వచనం చదువు ఒకసారి. నా నీతిని విడవ గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. మనల్ని నిందించేవారు ఎవరో, బయట వాళ్ళు, ఇరుగువారు, పొరుగువారు, ఇంకే మరెవరో కాదు, మన హృదయమే మనల్ని నిందించకుండా ఉండాలి. అలా బ్రతకాలి. అలా బ్రతికారు ఒకప్పుడు భక్తులందరూ కూడా. అదే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన, నా ప్రవర్తన అంతటి యందు, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయం నన్ను నిందింపదు. తన హృదయం తను ఎందుకు నిందించట్లేదంటే అతను యథార్థంగా ఉన్నాడు కనుక, నీతిగా ఉన్నాడు కనుక తన ప్రవర్తన తను అసలే నిందించట్లేదు. కానీ కొంతమంది ప్రవర్తన ఏం చేస్తుందంటే వారిని నిందిస్తూ ఉంటుంటుంది. వారి ప్రవర్తన ఏం చేస్తుంది, నేను వారిని నిందిస్తుంది. ఈ సమయంలో పౌలు గారి గురించి ఒకసారి మనం ఆలోచించేద్దాం. పౌలు గారు మరి ఎలాంటి ఆయన ఆలోచనలు కలిగి ఉన్నాడో ఒకసారి పౌలు గారి ప్రస్తావన దగ్గరికి వెళ్తే మనము అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయం చదువుదాం ముందుగా. అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయము మొదటి వచనం చదువు చూడండి. అక్కడ ఏమని రాయబడింది, అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. పౌలు గారు ఏమంటున్నాడు ఆయన, ఇది పౌలు మహాసభ వారిని తీరు చూసి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడని. ఎలా ఉన్నాడట ఈయన, మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడు ఉన్నారట. ఎవరైనా, పేతురు గారు, పౌలు గారు ఎలా ఉన్నారైనా, మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. మంచి మనస్సాక్షి ఎలా వచ్చింది, ఆయన ప్రవర్తనే ఆయనను మంచివానిగా నిలబెట్టింది. మన యోబు గ్రంథం ఏం చదువుకున్నాం, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయం నన్ను నిందింపదు. నా హృదయం నన్ను ఎందుకు నిందించట్లేదంటే, పేతురు గారు ఇక్కడ, పౌలు గారు ఏమంటున్నారు ఇక్కడ, ఏమన్నారు నాయన, ఒకసారి ఆ మాట మరొకసారి. అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయం అనుకుంటా. పౌలు మహాసభ వారిని తేరి చూసి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడిని దేవుని ఎడల నడుచుకుంటునని చెప్పాను. మంచి మనస్సాక్షి గలవాడే దేవుని ఎదుట ఎలా నడుచుకున్నాడట, మంచిగా నడుచుకున్నాడు. కారణం ఏంటి, ఆయన ప్రవర్తన ఆయన నిందించలేదు కనుక. మన ప్రవర్తన మనం నిందించకపోతే దేవుని దగ్గర కూడా మనం ఎలా ఉంటాం, మంచి మనస్సాక్షి కలిగి ఉంటాం. ఇది 24వ అధ్యాయం 13, 16 వచనం కూడా చదువు చూడండి. ఇదే 24వ అధ్యాయం అపోస్తుల గారి పక్కనే 24, 16. ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకుంటాను అంటున్నాడు. నేను నేర్చుకుంటున్నాను, నా మనస్సాక్షి ఎలా ఉండాలో నేను నేర్చుకుంటాను అంటున్నాడు. చూడండి, ఎవరైనా పౌలు ఎంత గొప్పగా అంటున్నాడు. ఏమంటున్నాడు మరలా, ఈ విధమున నేను దేవుని ఎడలను, ఏమంటే మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకుంటున్నాను, నేను నేర్చుకుంటున్నాను. ఎలా ఉండాలట ఆయనకి, మనస్సాక్షి దేవుని ఎదుట అంటున్నాడు. చూడండి, నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు నేను అభ్యాసం చేసుకునిచున్నాను దేవుని ఎడల. ఇక్కడ కూడా అంటున్నాడు, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడిని దేవుని ఎదుట నడుచుకుంటున్నాను. దేవుని ఎదుట మంచిగా నడుచుకుంటున్నాడు అంటే ఎవరైనా, పౌలు గారు
కనుక మనం కూడా ఎలా ఉండాలంటే పౌలు గారు ఎలాగైతే మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నాడో మనము కూడా అలాగే అట్టి మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలంటే యోబు ఏమంటున్నాడు ఇక్కడ, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. నా శత్రువులైన వారు దుష్టులుగా కనబడదురు కాక, నన్ను ఎదిరించేవారు నీతి లేని వారుగా కనబడదురు కాక, దేవుడు వారిని కొట్టివేయినప్పుడు వాని ప్రాణం తీసివేయబడినప్పుడు భక్తిహీనునికి ఆధారం ఏది అంటున్నాడు. దేవుడు వానికి బాధ కలిగినప్పుడు దేవుని వాని మొర్ర వినినా, వాడికి బాధ కలిగితే దేవుడు అతను మొర్ర వింటాడా? వినడు. కారణం ఏంటి? ఆయన రమ్మన్నదప్పుడు వీళ్ళు రాలేదు కనుక. దేవుడు మనకి కూడా ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే కేవలం ఆయన మహిమ కొరకే మనల్ని పంపించాడు ఈ లోకానికి. ఇప్పుడు మనం ఈ పాటను చదువుదాం. 10వ వచనం చదువుదాం. వాడు సర్వశక్తిని యందు ఆనందించున, వాడు అన్ని విషయంలో దేవునికి ప్రార్థన చేయన. చూడండి ఏమంటున్నాడు, వాడు సర్వశక్తిని యందు ఆనందించిన. ఎవరో దుష్టులు సర్వశక్తిని యందు ఆనందిస్తారా? ఆనందించరు. కానీ ఎవరు ఆనందిస్తారంటే నిర్దోషంగా ఉన్నవారు ఆనందిస్తారని యోబు తన ప్రవర్తన బట్టి తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, వాడు సర్వశక్తిని యందు ఆనందించున. దేవుని యందు సర్వశక్తిని యందు అతడు ఆనందిస్తాడంటే ఆనందించడు. వాడు సర్వశక్తిని యందు ఆనందించిన, వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయన. ఎవరైతే అతను అన్ని సమయాలలో ప్రార్థన చేయన. అన్ని సమయాల్లో ప్రార్థన చేస్తారమ్మా అందరూనే చేయరు. కొన్ని సమయాలని వారి ఇష్టాలకి ఆనందాలకి వెళ్తూ ఉంటుంటారు. కానీ ఇక్కడ యోబు గారు అంటున్నారండి, వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయన. ఎన్ని సమయాలు? అన్ని సమయాలు, 24 అవర్స్. 24 అవర్స్. అందుకనే తెస్సలోనికలకు రాసినటువంటి పత్రికలో మనకు వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఎడతెగక ప్రార్థన చేయమంది వాక్యము. ఏమని చెప్పింది నాయన? ఎడతెగక ప్రార్థన చేయమంది. ఇక్కడ భక్తిపరుడు పరవశుడు ఏమంటున్నాడంటే, వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయన. అన్ని సమయాలలో అంటే చూడండి, మనకి తెల్లవారుజామున 5 గంటలకే బెల్ల కొడుతుంది. సమయము ఉదయము 5 గంటలు. దేవుడు నీ ప్రార్థనను ఆలకించున్నాడు. యోహాను 3:4. 5 గంటల, 6 గంటలకి, 7 గంటలకి, 8 గంటలకి, ఇలా 24 అవర్స్ ఏం చెబుతుంది? అన్ని సమయాలలో దేవుని ప్రార్థన మాటలుగా ప్రపంచానికి ఈరోజు క్రీస్తు ప్రభుల వారి పరిచర్ని చేరవేస్తున్నారు. మంచి ఆలోచన ఇచ్చాడు దేవుడు వారికి. ఇది ఒకటే ఏనన్నా. అంటే ఇప్పుడు అన్ని సమయాలలో ఇక్కడ యోబు ఏమంటున్నాడు, అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయనంటే దేవునికి అన్ని సమయాల్లో ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రజలకు సేవలు అందించడానికి మేము 24 అవర్స్ అవైలబుల్గా ఉంటామండి, మేము 24 అవర్స్ సర్వీస్ చేస్తామని అంటారు కొంతమంది. భక్తుడు అంటున్నాడు ఇక్కడ, దేవుడు అంటున్నాడు అన్ని సమయాల్లో సర్వీసులు ఓకే, అన్ని సమయాల్లో ప్రార్థన చేయాలి. అందుకనే ఈ మాటను ఉదహరిస్తూ పేతురు గారు ఏమన్నాడంటే, ఇదిగో ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు అని అన్నాడు. ఏమన్నాడు ఆయన? ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విషయమందును పరిశుద్ధుల అందరి నిమిత్తం విజ్ఞాపన చేయొచ్చు అని అన్నాడు. కనుక ప్రతి సమయము అక్కడ ఆ రోజు కొంతమంది చేయలేకపోయారు, కానీ ఇప్పుడు భక్తి మనకి పరిపూర్ణమైంది కనుక మరి యోబు గారు అంటున్నట్లుగా వాడు సర్వశక్తిని యందు ఆనందించిన, వాడు అన్ని సమయముల్లో దేవునికి ప్రార్థన చేయన. దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశం చేసేదని అంటున్నాడు. ఇప్పుడు యోబు ఫైటింగ్లో దిగాడు, ఫైర్ అవుతున్నాడు. ఇప్పుడు యుద్ధంలోనికి దిగాడు. ఎవరినైనా? యోబు గారు ఫైరింగ్ చేస్తున్నాడు. ఏమైనా ఫైరింగ్ చేస్తున్నాడు తెలుసానా? చూడు, దేవుని హస్తమును గురించి నేను మీకు ఉపదేశము చేసేదను. దేవుని హస్తాన్ని గురించి ఏం చేస్తాడంటే ఆయన అంటే, నేను మీకు వాక్యాన్ని బోధిస్తాను, మీరు వినాలరా నా స్నేహితులారా అని అంటున్నాడు ఆయన. ఎవరో? యోబు గారు. ఎంత ఆశ్చర్యం చూసాను ఆయన. చూడు ఏమంటున్నాడు ఆయన, దేవుని హస్తమును గురించి నేను మీకు ఉపదేశం చేసేదను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. దేవుడు చేసేటువంటి కార్యాలు నేను దాచిపెట్టను అంటారంటే, కొంతమంది దేవుని కార్యాలను దాచేశారు పిల్లరా. పౌలు గారు కూడా ఇదే సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ, దేవుని సంకల్పం అంతా మీకు తెలియకుండా నేను ఏది దాయలేదు అంటాడు. ఒకసారి యోబు గారి దగ్గర ఒకసారి పౌలు గారి దగ్గరికి వెళ్దాం నాన్న. ఒకసారి ఈ సందర్భాన్ని బట్టి మనం పౌలు గారి దగ్గరికి వెళ్దాం. చూడండి ఒకసారి అపోస్తలుల కార్యాలు ఒకసారి మనం చూడగలిగితే, వెరీ గుడ్, బాగా తీస్తాను. అపోస్తలుల కార్యాలు 7
అపోస్తుల కార్యాలు అనుకున్నాం కదా. ముందుగా కీర్తన గ్రంథం 40 అధ్యాయం 10వ వచనం చూసి అప్పుడు అపోస్తుల కార్యాలలోకి వెళ్దాం. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనం చదువుదాం ఒకసారి. తీసావా? 40వ అధ్యాయం 10వ వచనం ఏముంది అక్కడ? నేను నీతిగా నా హృదయములో ఒకసారి ఉండు. నీ నీతిని నా హృదయములో దాచుకుని నేను ఉండలేదు. ఏమంటున్నాను ఆయన? నీ నీతిని నా హృదయములో ఉంచుకుని నేను ఊరకుండా లేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నానంటున్నాడు. చూడండి, కీర్తనకారుడు ఏమని చెప్తున్నాడు? నాయన దేవుని యొక్క నీతిని ఆయన హృదయంలో ఉంచుకుని ఆయన ఊరకుండా లేదట. ఆయన సత్యము అనగా ప్రభువు అయిన యేసుక్రీస్తుల వారు, రక్షణ ఇదిగో పాప విమోచన నేను వెల్లడి చేసి ఉన్నాను. నేను ఊరకనే ఉండలేదు, ఆయన సత్యాన్ని రక్షణ నేను వెల్లడి చేశాను. యోబు కూడా ఏమంటున్నాడు? దేవుని హస్తమును గురించి నేను మీకు ఉపదేశం చేసేదను, సర్వశక్తుడు చేయి క్రియలను నేను దాచిపెట్టను. సర్వశక్తుడు చేసేటువంటి క్రియలు నేను ఏం చేయను? దాచిపెట్టను అంటున్నాడు. ఏమండి, పౌలు గారు కూడా అలాగే దేవుని సంకల్పాన్ని గురించి మాట్లాడుతూ ఒకసారి అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయానికి వెళ్దాం. చూడండి, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము. అక్కడ మంచి మాటలు మనం చూడగలిగితే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుతాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. మరియు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగముగాను ఎంటెంటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలననియు యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చుచుంటునో అదంతయు మీకు తెలియను. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేమునకు వెళ్తున్నాను. అక్కడ నాకు సంభవింపబోనివేవో మీకు తెలియను. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియజేసాను. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్ను తుదమట్టింపవలనని నా ప్రాణము నాకు ఎంత మాత్రమునో ప్రియమైన దానిగా ఎంచుకొనలేదు. ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటేనని మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖమును చూడని తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశన విషయమై నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతా మీకు తెలపకుండా నేను దాచుకొనలేదు. ఈయన ఏమని చెప్తున్నాడు? ఆయన ఇన్ని సందర్భాలను చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వస్తూ దేవుని యొక్క సంకల్పం అంతా మీకు తెలపకుండా నేను ఉండలేదు. ఇప్పుడు యోబు కూడా ఏమంటున్నాడు? తన స్నేహితులతోటి సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను, నేను తెలియజేస్తానని అంటున్నాడు. అదే తన స్నేహితులతో మొదటి నుంచి పంచుకునే పంక్చువాలిటీ ఏంటంటే యోబు గారు దేవుని గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాడు. తన స్నేహితులు ఎలా మాట్లాడించినా సరే తన స్నేహితుల మాటలకు ప్రేరేపణకు లొంగక దైవ ప్రేరేపణతో శ్రమలను అనుభవిస్తూ తన స్నేహితులకి దేవుని గురించి వివరంగా చెబుతున్నాడు. వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టారని, వాళ్ళు ఏదో అన్నారని చేయని నేరానికి ఒప్పుకోవడం లేదు ఆయన. కారణం ఏంటి? ఆయన యథార్థపరుడుగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు కనుక ఆయన అలా నిలబడగలిగాడని వాక్యం మనకి సెలవిస్తుంది. ఆయన సర్వశక్తుడి చేయు క్రియలు నేను దాచిపెట్టను, నేను చెబుతానంటున్నాడు. మీలో ప్రతివాడును దానిని చూచి ఉన్నాడు. మీరెందుకు కేవలం వ్యర్థమైన వాటిని భావించెదరు? దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది ఇది బాధించువారు సర్వశక్తిని వలన పొందు స్వాస్యము. వారి పిల్లలు విస్తరించిన ఎడల అది ఖడ్గము చేత పడుటకే కదా. వారికి పిల్లలు విస్తరిస్తారు, కానీ ఆ పిల్లలు గట్టిగా డోర్ కట్టను బయటికి వెళ్ళిందా? వారి పిల్లలు విస్తరించిన ఎడల అది ఖడ్గము చేత పడుటకే కదా. వారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదంటే కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడుతూ దుష్టులకి మరి ఎలా దేవుడు వారిని చూస్తాడో మనం ప్రారంభంలో మాట్లాడుకున్నాం కదా. 2 భాగాలుగా విడగొట్టుకోవాలనుకున్నప్పుడు దేవుడు దుష్టుల్ని ఏం చేస్తాడో చెబుతున్నాడు. దుష్టులకి పిల్లలు పుట్టినా వారి పిల్లలకి ఆహారం ఉండదు. వారు ఒకవేళ వారి పిల్లలు కూడా ఏమైపోతారట? ఖడ్గము చేత చంపబడుటకే ఉంటారు. వారికి
మిగిలిన వారు తెగులు వలన చచ్చి పాతిపెట్టబడుదురు. వారు విధవరాండ్రు రోదనము చేయకుండిరి. చనిపోయిన వారి గురించి వీళ్ళ పిల్లలు ఏం చేయరట నాయన జయతల్లి? రోదనము చేయరట. 16 వచనం చూడండి మోషబు. 16 వచనం యోబు గ్రంథము 27, 16 చదువుకుందాం. ధూళి ఎంత విస్తారముగా వారు వెండిని పోగు చేసినను. ఏమో వెండి ఎలా పోగు చేస్తారట? ఆనాడు నిర్గమాకాండ గ్రంథంలో 38, 37 అధ్యాయాల్లో వాళ్ళందరూ వెండిని తెస్తారు. మందిరం కట్టడానికి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించే సమయంలో వెండిని తెచ్చినప్పుడు కొన్ని తులాల వెండి వచ్చేస్తుంది వారి దగ్గర. కొన్ని తులాల వెండి కనపడుతుంది అక్కడ మనకి ఆ భాగాల్లో. ఇక్కడ కూడా మాట్లాడుతూ అంటున్నాడు, ధూళి ఎంత విస్తారముగా వారు వెండి పోగు చేసినను. సొలొమోను దేవాలయం కట్టినప్పుడు కూడా బంగారం ఎన్నికి రాలేదు, ఇంక ఎండి ఇత్తడ అసలు లెక్కలోను పరిగణలోనికి వెళ్ళింది. అది బంగారమే లెక్క లేకుండా కట్టారు. ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగు చేసినను, జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరచుకొనెను. వారు దానిని సిద్ధపరచుకొనిటే కానీ నీతిమంతులు దాన్ని కట్టుకుంటారట. చూసారా? అప్పుడప్పుడు కొత్త బట్టలు కట్టుకుంటాడు పాపం, వాడు వేసుకుందాం కదని. ఈలోగా ఏమైపోద్ది, వాడికి దెబ్బలు తగలడమో గాయాలు అవ్వడమో ఏమైపోతుంది, ఆ బట్టలు వేసుకోలేడు, మళ్ళీ దాచుకోవడమే. అప్పుడు ఏం చేస్తాడంటే, ఒరే నీకు ఎలాగ దెబ్బలు తగిలి వేసుకుంటలేదు కదా, నాకు ఎవరు అంటాడు, వాళ్ళ అన్నయ్య కావచ్చు, తమ్ముడు కావచ్చు. ఏమండి? అలా కొంతమంది గృహాలను కట్టుకుంటారు, కొంతమంది వాహనాలు కొనుక్కుంటారు, కానీ వాటిని నడపలేరు, వాటిని అనుభవించలేరు. ఇక్కడ వాక్యం కూడా ఏమని సెలవిస్తుందని అంటే, వారు దాన్ని సిద్ధపరచుకునిటే కానీ నీతిమంతులు దాన్ని కట్టుకుంటారు. నిరపరాధులు ఆ వెండిని పట్టుకొనిదరు. పురుగుల గూళ్ళు లాంటి ఎండలో వారు కట్టుకొందురు. కావలివాడు కొట్టుకొని గుడిసె వంటి ఇండ్లు వారు కట్టుకొందురు. కావలివాడు గుడిసె వేసుకుంటాడు కదా, గుడిసె వేస్తే ఎండ వేస్తే, గుడిసె వేసుకుంటే గాలి వేస్తే ఏమైపోతుంది, ఎగిరిపోతుంది. అలా ఎగిరిపోయే జీవితాలు ఎవరెవరయ్యారంటే దుష్టుల జీవితాలు అని చెప్తున్నారు. వారు ధనము గలవారే పండుకొందురు కానీ మరలా లేవరు. కన్నులు తెరవగానే లేకపోదురు. భయములు జల ప్రవాహం వలె వారిని తరిమి పట్టుకొనును. రాత్రివేళ తుఫాను వారిని ఎత్తుకొని పోవును. తూర్పు గాలి వారిని కొనుపోగా వారు సమసిపోవుదురు. ఇది వారి స్థలములలో నుండి వారిని ఊడ్చివేయను. వారి స్థలాల్లో నుంచి వీళ్ళని ఏం చేస్తుందట? ఊడ్చివేసేస్తుందట. యోబు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి, ఇన్ని రకాలుగా యోబు గారి స్నేహితులతో మాట్లాడుతుంటే ఒకరికి మాటలు రావడం లేదు. జోఫర్ గారే మాట్లాడలేక ఆగిపోతే అప్పుడు మాట్లాడడంలో ఎక్కించుకున్నాడు. జోఫర్ మాట్లాడిపోతే బిల్దద్ మాట్లాడచ్చు కదా, ఎలిఫజ్ మాట్లాడచ్చు కదా, ఇంకా వాళ్ళ దగ్గర మాటలకి ఇంకా సమాధానాలు లేవు. వారు ఉన్న జ్ఞానాన్ని మర్చిపోయారు. కారణం ఏంటో తెలుసా? వారిని నడిపించేది ఒక మాటలో చెప్పుకోవాలంటే అందరిలోనూ దూరాడు దయ్యంగాడు. ఇప్పుడు స్నేహితుల్లోనూ కూడా దూరుండాడేమో మేబీ, బహుశా అందుకనే స్నేహితులు మాట్లాడలేకపోతున్నారు యోబు ముందు. సరే, ఇక చివరిగా మనం చూడగలిగినట్లయితే 30వ వచనం 20వ వచనం చదువు. భయములు జలప్రవాహముల వారిని తరుము పట్టుకుని, రాత్రివేళ తుఫాను వారిని ఎత్తుకుని, తూర్పు వేళని చదువుకున్నాం కదా. ఏమీ కరుణ చూపకుండా, ఏటనైనా ఏమీ కరుణ చూపకుండా దేవుడు వారి మీద బాణములు వేయును. దేవుడు ఏం చేస్తాడట? ఈ దుష్టుల మీద బాణాలు వేస్తాడు. అపవాది వేచున్న అగ్ని బాణములను అని కీర్తన రాశారు అండి. ఇక్కడ దేవుడు ఏం చేస్తాడట? దేవుడు వారి మీద బాణములు వేయును. వారు ఆయన చేతిలో నుండి తప్పించుకొనగోరి ఇటు అటు పారిపోదురు. ఏం చేస్తారట? వాళ్ళు తప్పించుకోలేక ఇటు అటు పారిపోతారట. దేవుడు బాణాలు వేస్తాడు ఎవరి మీద అంటే? దుష్టుల మీద. కనుక ఏం చేయాలి వీళ్ళు? జాగ్రత్తగా దేవుని మాటలు విని మారు మనసు పొందితే, యోబు చెప్పింది న్యాయమని నమ్మితే, విశ్వసిస్తే వారికి మంచి భవిష్యత్తు ఉందని యోబు గారు తన స్నేహితులకి దేవుని పక్షాన విన్నవించుకుంటున్నాడు ఆయన. మనుషులు వారిని చూసి చప్పట్లు కొట్టుదురు. వారి స్థలములలో నుండి వారిని చీకటి తోలివేయుదురు. వారి స్థలములో నుండి వారిని చీకొట్టి తోలివేయుదురు. కనుక ఎలాంటి పరిస్థితులు తెచ్చుకోకుండా ఆయన స్నేహితులారని తన స్నేహితులకి యోబు గారు ఏం చెప్తున్నాడంటే, చివరిగా సంజయ్ చేస్తున్నాడు అనమాట. దేవుని ఆస్థానం గురించి నేను మాట్లాడతాను, ఆయన మాట్లాడతానని ఎలా చెప్పగలుగుతున్నాడు అని అంటే, ఆయన బ్రతుకును బట్టి ఆయన మాట్లాడతాను అంటున్నాడు. ఈరోజు కూడా మన ఇతరులతో దేవుని మాటలు మనం చెప్పగలుగుతున్నాం అంటే వారు అలా బ్రతుకుతున్నారు కనుక మన దైవ సేవకులు కూడా అలాగే
ధైర్యంగా, రోషంగా, పౌరుషంగా ఆయన ఎలా మాట్లాడగలిగి చెప్పగలుగుతున్నారంటే రొమ్ము విరిచి ఆయన అలా బ్రతుకుతున్నారు కనుక ఆ బ్రతుకు మన అందరం బ్రతకాలని, అలా దేవుని సేవ మనందరం చేయాలని ఆ రోజు యోబు గారు తన స్నేహితుల్ని హెచ్చరించి దేవుని మాటలను ఎలాగైతే వారికి తెలియజేస్తారో మరి నేడు దైవ సేవకులు కూడా మనకు అలా తెలియజేస్తున్నారు కనుక వారు చెబుతున్నటువంటి మాటలు మనం శ్రద్ధతో భక్తితో వింటూ మరి దేవుల్లో ముందుకు సాగిపోవాలని ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థన ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనం బలపరిచి స్థిరపరిచిన పరలోకమందునటువంటి దేవత దేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి చివరిగా ప్రార్థన చేసుకుని నేటి రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించుకుందాం. ప్రార్థన. మోషేబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ ప్రేమ గల మా గణతైన కృపగల దేవ మీ అపరమైన నామాలకి వేలాది వందనాలు స్తుతులు శివస చెందుకున్న తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి తండ్రి వాకి జనమైన తండ్రి ఆ వాకి జనమే బిట్టు పేరు కావుని మా రుద్రందరూ పైంచలో చూడండి తండ్రి లేదుగా తండ్రి యోగురన్నం తండ్రి 27 జంక్షన్ మా మీద జ్ఞానం నుంచి మీకు అన్నం తండ్రి ఆ జంక్షన్ వినేటప్పుడు మా మనది తెలిసిన మీకు అన్నం అన్నదండి ఏం కావాలి నాన్నలు గారు ముడి భరత పని చేయండి యేసుక్రీస్తు అడిగి భరతం రామేన్ జై తల్లి ప్రార్థన. ప్రార్థన ఫలితం ఒంటరి కాదు ఇంచుకి ఒకటి కదండి ఈ రోటరీ కథను భక్తులు చదువుకుంటా వాక్యం మీ కృపణ ఇలా చేసింది కానీ ఒకటి కథ వాకింగ్ చేయగలుగుతాను మీ దగ్గర సత్యం సంబంధించి అంత ఓటరీ కదా వాకింగ్ చేయగలుగుతాను కదండి మా మొన్న శ్రీరాజు చేసింది కానీ ఓటరీ కదండి ఓదుకురి సంగతి ప్రారంభం చేస్తున్నారు ఓదుకురి సంగతి దీవించాలంటే తన కాపని కూడా దీవించేది అక్కడ బస్సును బీర్లాదని కూడా దీవించండి సేవకు సరకురాన్ని కూడా దీవించాను అది కాకుండా వేసినాన్ని కూడా దీవించి అక్కడ సేవకులు దీవించండి సేవకురాన్ని కూడా దీవించండి సంకాపని కూడా దీవించి అక్కడ బస్సును బియ్యాలు రాదని కూడా దీవించండి ఆడు కుటుంబం కూడా దేవించాడు తండ్రి ఇంకా వెళితే రోగులందరూ ప్రశ్నని యేసుకృష్ణ పరమతండ్రి ఆమేన్. ప్రార్థన వినుడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. మహాపరిశుద్ధుడు అని మా ప్రేమ గల తండ్రి దయగల దేవా మీ అపారమైన ప్రేమ కృతజ్ఞతలు తండ్రి ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని సన్నిధి కాంతులు మాపై ప్రకాశింపజేసి చక్కటి పరిచర్యలు మమ్మల్ని ముందుకు నడిపించినందుకు కృతజ్ఞతలు దేవా. అయ్యా ఇన్ని రోజులు ఈ కాలాలని సమయాల్ని నాయన తండ్రి వ్యర్థముగా నాయన వ్యర్థముగా మేము గడపం ప్రభా. ఈసారి మేము వ్యర్థంగా గడపకూడదని మా దైవ సేవకులు మీరు ప్రేమించి ప్రేరేపించి వారి ద్వారాగా మమ్మల్ని ఈ సత్య మార్గంలో సన్మార్గంలో నడిపిస్తున్నందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. అయా మరి యొక్క రాత్రికాల సమయంలో ఎంతవరకు జరిగినటువంటి ఒక పరిచర్యకు మీరు నాయన సహాయమును సహకారమును మీ జ్ఞానమును తెలివినిచ్చి మమ్మల్ని ముందుకు నడిపించినందుకే కృతజ్ఞతలు తండ్రి. అయ్యా మరి యొక్క సమయంలో తండ్రి నాయన మా యొక్క ఈ పరిచర్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి. అలాగే తండ్రి మా ఈ రాత్రికాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలను ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాలను మీరు దర్శించండి దేవా, దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. 2 సంఘాలకి నాయకులుగా నేను కాపరులుగా ఉన్నటువంటి బిఎల్ రాజు గారిని వారి కుటుంబమును దీవించి ఆశీర్వదించండి. అలాగే వారి సహకారులుగా ఉన్న పెద్దలను బట్టి పురుషులను బట్టి అలాగే నేను సంఘ విశ్వాసులందరిని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. అలాగే క్రీస్తు సైనికురాండును అలాగే క్రీస్తు సైనికులుగా ఉంటూ ప్రభా యువ దైవ సేవకులుగా తీర్చిదిద్దబడుతున్న నేను ప్రతి సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీ సేవలో మీ పరిచర్యలో గొప్పగా ఘనంగా ఎదుగుచుండగా తండ్రి మీ యొక్క ఆత్మతో నీ బిడ్డలు నింపమని నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆయా యొక్క సమయంలో చివరిగానే ఈ రాత్రికాల సమయంలో మాకు విలువైన నిద్రను అనుగ్రహించండి. నేను నీ బిడ్డలందరూ కష్టపడి నేను పనులు చేసుకుని నేను విశ్రాంతిలో నిద్రలోనికి వెళ్తుండగా సంపూర్ణమైనటువంటి నిద్రనిచ్చి వేకుజాను లేచి నేను మిమ్మల్ని సూచించుకుని మరలా తమ పనిపాట్లో ఉంటూ ప్రభావ మిమ్మల్ని సేవించుకుంటూ మిమ్మల్ని మహిమపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీ సహాయ సహకారాలు అనుగ్రహించమని తండ్రి. మరి ఎప్పటివరకు జరిగిన పరిచర్యని నేను మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నడిపించమని ఈ ప్రార్థన నా ప్రభువును మీ ప్రియకుమారుడును మా రక్షకుడు నాయన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. అందరికి వందనాలైనా. మే గాడ్ బ్లెస్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ.